నహి నహి రక్షతి డుకురం కరణే అంటారు శంకరాచార్యుల వారు. నేనేదో ఇంత శాస్త్రము చదివాను, ఇంత నాకొచ్చు అన్నట్టయితే వాడికి ఏమీ లేకపోవచ్చును. దానికే ఒక మహా తర్క పండితుడి కథ చెప్తారు. ఇది బెంగాల్ ప్రాంతంలో జరిగిందని కొందరు అంటూ ఉంటారు. అంతటి తర్కశాస్త్ర విద్వాంసుడు కూడా జీవనోపాధి కోసం ఏం చేయాల్సి వచ్చింది? వంటవాడి దగ్గర సేవకుడిగా చేరాడు. ఒకప్పుడెప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు, భోజనాలు చేస్తూ పండితులంతా కూడా తర్కశాస్త్ర విషయం మీద చర్చలు చేసుకుంటున్నారట. అక్కడేదో సూత్రం మీద ఇబ్బంది వచ్చింది వాళ్ళందరికీను. వస్తే ఈ వడ్డించేవాడు వెళ్ళి ఆ తర్క సూత్రాన్ని వివరించి ఇది అని చెప్పాడట. అప్పుడు తెలిసింది వాళ్ళకి, వాళ్ళు ఏ తర్కశాస్త్రం చదువుకోవడానికి ఏ గ్రంథాన్ని అయితే వాళ్ళు అధ్యయనం చేశారో ఆ గ్రంథ రచయితే ఈ వంటవాడి దగ్గర వడ్డించేవాడిగా ఉన్నాడని చెప్పి. ఏమైంది? కీర్తి ఏం జరుగుతుంది? ఈ రోజుని మనమంతా కూడా హనుమంతుడు చాలా గొప్పవాడని గొప్పగా కీర్తిస్తాం. కానీ హనుమంతుడు ఉన్న ఆ త్రేతాయుగంలో రావణాసుడు ఏమన్నాడో తెలిస్తే గుండె బేదారెత్తిపోతుంది. తన సైన్యాధ్యక్షులతో చెప్తాడు, ఎవడయ్యా ఈ హనుమంతుడు? ఎక్కడా చూసిన పాపాన్ని పోలేదు. కిష్కింధ చాలాసార్లు వెళ్ళాను. మయా దృష్ట హరయ పూర్వం మైందశ్చ ద్వివిధశ్చ అందరి పేర్లు చెప్పాడు. కిష్కింధ చాలాసార్లు వెళ్ళాట, హనుమంతుడు మాత్రం ఎదురు పడలేదంటాడు. అంటే హనుమంతుడి కీర్తి ఎప్పుడు బయటపడింది? రామచంద్ర స్వామికి సేవకుడిగా మారిన తర్వాత కదా. అంతవరకు ఉన్న కీర్తి అంతవరకు ఉంది. అంచేత ధనము కానీ కీర్తి కానీ అధికారము కానీ పూర్వజన్మ సుకృతము వల్లే తప్ప నీ ప్రయత్నం వల్ల కాదు. సర్వ ఏవ మహాభాగ మహత్వం ప్రతిశోద్యమ. గొప్పదనం కావాలని ప్రతివాడు ప్రయత్నిస్తాడు. అసలు వేదమే చెప్పింది, ఏనకేన ప్రకారేణ ప్రసిద్ధ పురుషో భవేత్ అంటుంది మనకి శృతి గ్రంథం. ఎలాగో అలాగా పేరు తెచ్చుకోరా. సమానానాం ఉత్తమ శ్లోకో అస్తు వేదం చెప్తోంది, ఆశీర్వదిస్తోంది. నీ తోటి వాళ్ళందరిలోకి కూడా గొప్ప పేరు తెచ్చుకోవాలరా నువ్వు అని అంటోంది వేదము. నిజమే. మరి ఆ కీర్తి కోసం సంవత్సరాల తరబడి నువ్వు ప్రయత్నిస్తున్నావు. కీర్తి లభిస్తోందా? ప్రతి వాళ్ళు కూడా వీటి కోసం ఉద్యమాలు చేస్తుంటారు. ఉద్యమం అంటే ప్రయత్నం అని అర్థం. మాకు ఇది కావాలని ప్రయత్నించడము. తథాపి పుంసాం భాగ్యాని నోద్యమా భూ విశేషత. నోద్యమ భువి హేతవ. గుర్తుపెట్టుకో, భూలోకం లోపల ఈ లోకంలో ఏదైనా ఫలితము లభించింది అంటే నా ప్రయత్నం వల్ల లభించింది అని మాత్రము నీవు అనుకోకు. నీవు ప్రయత్నము చెయ్యకుండానూ లాభం కలిగి ఉండొచ్చును. నీవు ఎంత ప్రయత్నించినా దొరక్కబోవచ్చును. సుగ్రీవుడు ఏం ప్రయత్నించాడని రాజ్యం చేతికొచ్చింది? ధర్మరాజు ఏం ప్రయత్నం చేశాడని కొండలు బండలు రాళ్ళు ఉండేది కాస్త ఇంద్రప్రస్థమయ్యింది. అంచేత నేను ప్రయత్నించాను నాకు రాలేదని అనడానికి లేదు. ప్రయత్నం అన్నది మానవుడిగా ఉండగా నువ్వు ప్రయత్నం చేస్తావు. యత్నే కృతే అది నసిద్ధ్యతి కోత్రదోష అని చెప్పి నీ ప్రయత్నం చేస్తే ఫలితం రాలేదు, తప్పేం లేదు. కానీ ప్రయత్నం వల్లనే పనులన్నీ అవుతాయన్న దానికి కూడా నమ్మకం లేదు.